ప్రాణములను రక్షించువాడు, పరిపాలించువాడు. ఈశాన ప్రాణద ప్రాణో. ప్రాణము అనగా జీవం, జీవశక్తి. జీవశక్తి అంతా కూడా ప్రాణమే. మనలో ఉన్నటువంటి శరీరానికి లేదా శరీర అవయవాల కదలికకు ప్రాణశక్తిని ఇచ్చువాడు. పంచభూతాల ద్వారా ప్రాణశక్తిని కలిగించువాడు. మన ప్రమేయం ఏమీ లేదు. ఈ అవయవాలను కదిలించటంలో గాలి ఉంది కాబట్టి పీల్చే శక్తియే ప్రాణము. కన్ను ఇచ్చాడు, చూసే శక్తియే ప్రాణం. చెవులున్నాయి, శబ్దాన్ని వినే శక్తియే ప్రాణము. ఆహారము అరిగే శక్తియే ప్రాణము. నీరుంది, దాహం వేసినప్పుడు నీరు తాగుతాము, ఆ దాహము తీరే శక్తియే ప్రాణం. మన ప్రమేయం ఏమీ లేదు దీంట్లో. మనకున్నటువంటి అవయవాలను, మనకున్నటువంటి ప్రాణశక్తిని పంచభూతాల ద్వారా రక్షిస్తున్నాడు. ఈశానః ప్రాణదః ప్రాణః. పరిపాలన ఏ విధంగా చేస్తున్నాడు అంటే, ఈశానుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు ప్రాణదః ప్రాణః, ప్రాణమును పంచభూతాల ద్వారా రక్షిస్తూ ఉన్నాడు. మనకిచ్చినటువంటి ఈ అవయవాలను ఉపయోగించుకునే శక్తియే ప్రాణశక్తి. ఆ జీవశక్తి కనుక ఈ శరీరంలో లేకపోతే మనకు చెవులు ఉన్నా కానీ వినపడదు. జీవం వెళ్ళిపోయిందనుకో, చెవులు ఉన్నాయి కానీ వినపడట్లేదు. కళ్ళు ఉన్నాయి, చూడలేకపోతున్నాం ప్రాణం పోయిన తర్వాత. ముక్కుంది, గాలి పీల్చలేకపోతున్నాం. అన్నీ ఉన్నాయి కానీ ఏది పని చేయటం లేదు. ఎందుకని ఆ ప్రాణశక్తి వెళ్ళిపోయిన తర్వాత ఈ అవయవాలను ఉపయోగించుకునేటువంటి ఏదో ఒక అంతర్గతమైన శక్తి దాగి ఉంది, అదే ప్రాణము. దానిని రక్షించువాడు, పరిపాలించువాడు. ఈశాన ప్రాణద ప్రాణః జ్యేష్ఠః. జ్యేష్ఠుడైనటువంటి వాడు అంటే అందరికన్నా ముందు వాడిని ఏమంటారు? జ్యేష్ఠుడు, ప్రథముడు. ఇంట్లో నలుగురు కుమారులు అనుకోండి, పెద్దవాడిని జ్యేష్ఠపుత్రుడు అంటే ముందుగా వచ్చినవాడు, ముందుగా జన్మించినవాడు, ముందు వరుసలో ఉండువాడు. అదేవిధంగా ఈ చరాచర జగత్తుకు మూల పురుషుడెవరు? జ్యేష్ఠుడు, జ్యేష్ఠః శ్రీ మహావిష్ణువు. సృష్టించబడడానికి ముందే తాను సృష్టింపబడ్డవాడు, తను ముందుగా జన్మించినవాడు, ఉద్భవించినవాడు, పుట్టినవాడు. అటువంటి జ్యేష్ఠుడైనటువంటి వాడికి ఒక బాధ్యత ఉంది. ఈ జగత్తునంతా తన తర్వాత వచ్చినటువంటి దానన్నింటినీ కూడా రక్షకుడు, రక్షించువాడు. ప్రథమ అంటే రక్షకుడు, ప్రథమ అంటే. అందుకే జ్యేష్ఠపుత్రుడికి ఒక బాధ్యత ఉంటుంది తండ్రి తర్వాత. ఈ దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు? ప్రధానమంత్రి గారు. ఆయనకు పెద్ద బాధ్యత. తన తర్వాత ఉన్నటువంటి ఈ 150 కోట్ల పౌరులని కాపాడగలగాలి, రక్షించగలగాలి, పాలించగలగాలి, పరిపాలించగలగాలి. ఎందుకంటే ఆయన జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు ఎట్లా ఉండాలి? శ్రేష్ఠుడై ఉండాలి. శ్రేష్ఠ అంటే అమూల్యమైనది, మలినము లేనిది, పవిత్రమైనది. శ్రేష్ఠ మంచిది. మనం ఏదైనా 4 వస్తువులు కొనాలి అంటే
దీంట్లో శ్రేష్టమైనది ఏది, మంచిది ఏది అని మనం చూస్తాం. ఏదో కూరగాయల మార్కెట్కి వెళ్తాము, టమాటాలు కొంటాము, ఏదో మంచి మంచి అన్నీ ఏరుతాము. శ్రేష్ట ఉన్న దాంట్లోనే. కాబట్టి శ్రేష్ఠుడైన వాడు జ్యేష్ఠుడై ఉంటే ఈ పరిపాలనా దక్షతంతా కూడా సక్రమంగా సాగుతుంది. ఈ చరాచర జగత్తును సృష్టించటానికి కావలసినటువంటి శక్తిని, ప్రాణాన్ని ఇస్తూ తన ప్రాణాన్ని, తన శక్తిని తాను రక్షిస్తూ ఉండాలి అంటే శ్రేష్ఠుడై ఉండాలి, గొప్పవాడై ఉండాలి, మంచివాడై ఉండాలి, సమర్థుడై ఉండాలి. జ్యేష్ఠుడు ఎప్పుడు కూడా సమర్థవంతుడై ఉండాలి. కెప్టెన్, మిలిటరీలో కెప్టెన్ ఉన్నాడు అనుకోండి, సమర్థుడై ఉండాలి, శ్రేష్ఠుడై ఉండాలి. అంటే తన అనుకున్న వారిని నడపగలగాలి, రక్షించగలగాలి, కాపాడగలగాలి. మేజర్ లేదా మేనేజర్ అంటే ఒక గుంపుకు గొప్పవాడు అన్నమాట, శ్రేష్ఠుడు. జ్యేష్ఠుడు శ్రేష్ఠుడై ఉంటే ఈ చరాచర జగత్తుని అంతటినీ కూడా పరిపాలిస్తూ ఉంటాడు. తన వెనక ఉన్నటువంటి వారిని పాలిస్తూ ఉంటాడు, రక్షించు ఉంటాడు. జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. ప్రజలకు పతి అయినటువంటి వాడు. ప్రజా అంటే తనవారు, తనకు పుట్టినవారు ప్రజలు అంటే సంతానం, తనతో ఉండువారు ప్రజలు, తన సమాజంలో ఉండువారు ప్రజలు, తన దేశంలో ఉండువారు ప్రజలు. అట్లాగే వారిని రక్షించగలగటము జ్యేష్ఠుడి యొక్క బాధ్యత, ప్రథముడి యొక్క బాధ్యత. అట్లాగే ఈ చరాచర జగత్తునంతటినీ కూడా సృష్టించాడు తనది కాబట్టి ఆయన జ్యేష్ఠుడై ఉన్నాడు, శ్రేష్ఠుడై ఉన్నాడు, సమర్థుడై ఉన్నాడు కాబట్టి పరిపాలనా దక్షత కలవాడు. అందుకే మహారాజా స్వయం విష్ణు అంటారు. ప్రజా పరిపాలన చేసేవారిలో విష్ణు అంశ ఉంటుందట, ఉండాలి కూడా. సమర్థత ఉండడమే విష్ణు అంశ. ఒకళ్ళొకళ్ళు గొప్పగా పరిపాలిస్తారు. శ్రీరామచంద్రుల వారు గొప్ప పరిపాలన చేశారు, ధర్మరాజు గారు గొప్ప పరిపాలన చేశారు, రాజా విక్రమాదిత్యుల వారు గొప్ప పరిపాలన చేశారు, మహారాజా భోజరాజా గొప్ప పరిపాలన చేశారు, శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలన చేశారు. వీళ్ళందరిలో విష్ణు అంశ ఉంటుంది, భగవదంశ ఉంటుంది. ఈశ్వరాంశ లేనిది మహారాజు కాలేడు, లేదా మహారాజు అయిన వారిలో ఈశ్వరాంశ ఉండి తీరాలి. శ్రీ మహావిష్ణువు యొక్క అంశ ఉంటేనే పరిపాలన దక్షత ఉంటుంది అనేది మనకు పెద్దలు చెప్పినటువంటి వాక్యము, సహస్రనామ స్తోత్రం చెప్పినటువంటి వాక్యం. ఈశాన ప్రాణద ప్రాణ జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. ఎవరయ్యా ఆయనకు ప్రజలు అంటే, ప్రజా అంటే తన చేత పుట్టించినది, తన చేత ఉద్భవించినది, అదంతా కూడా ప్రజ. ప్రజా అంటే మొత్తం ఈ విశ్వమంతా ప్రజ. దీనికి ప్రజాపతి, విశ్వానికి పది అయినటువంటి వాడు. ఎందుకని? జ్యేష్ఠుడు కాబట్టి, శ్రేష్ఠుడు కాబట్టి రక్షించాలి. హిరణ్యగర్భ భూగర్భో, హిరణ్యగర్భుడు. హిరణ్యము అంటే బంగారం అనేది ఒక. హిరణ్యము అంటే విలువైనది, ఐశ్వర్యవంతమైనది, శ్రేష్టమైనది, మళ్ళీ కావలసినది. హిరణ్యము తేజోవంతమైనది హిరణ్యము అనగా. కాబట్టి ఇన్ని సమానార్థకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ హిరణ్యము అనగా కావలసినది, ఇష్టమైనది. హిరణ్య గర్భ ఇష్టమైనది ఏదయ్యా అంటే జీవరాశిని రక్షించడం ఆయనకి ఇష్టమైనటువంటి పని, ఆయన పని అది. ఇక్కడ జీవరాశిని అంతటినీ కూడా ముందుగా మళ్ళీ తన భక్తులను, తన ఉనికిని తెలుసుకునే ప్రయత్నం చేసిన వారిని రక్షిస్తూ ఉంటాడు.
హిరణ్యగర్భ, తన తన పొట్టలో నుంచి ఈ జగత్తంతా కూడా, లేదా ఈ జగత్తంతా తన పొట్టలో నిక్షిప్తము చేసినవాడు. ఈ భూమండలం అంతా కూడా తన పొట్టలోనే ఉంది. అసలు ఈ ఈ భూమండలమే తన పొట్ట. ఇంకా ఆయన ఆకారం ఎంత ఉంటుంది? తన గర్భమే ఈ భూమి ఎంత ఉంటే తన ఆకారం మొత్తం ఎంత ఉంటుంది? అదంతా కూడా విశ్వం. విశ్వరూప. కాబట్టి తన పొట్టలో ఈ యొక్క భూభాగాన్ని నిక్షిప్తము చేసినవాడు హిరణ్యగర్భ. భూగర్భ, భూమిని గర్భముగా గర్భస్వరూపము దాల్చినవాడు భూమిని. మొత్తం ఈ 14 లోకాలు ఉన్నప్పటికీ కూడా ఆయనకి భూమండలం మీదనే ఆయనకు ఎక్కువ ఇష్టమట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జీవరాశుల్లోనే ఆయన భక్తులు ఉంటారు. మిగతా లోకాల్లో దేవతలు ఉంటారు. దేవతల్లో కొంతమంది మాత్రమే ఆయన్ని స్మరిస్తూ ఉంటాడు. వాళ్ళని రక్షించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ ప్రకాశించేటటువంటి లోకాలవి. దేని చేత ప్రకాశింపబడతాయి? ధర్మము చేత ప్రకాశింపబడతాయి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఆయన అవసరం లేదు. కాబట్టి మిగతా లోకాల్లో ధర్మము జ్వలింపబడుతుంది, ధర్మము ప్రకాశింపబడుతుంది, ధర్మము ఆచరింపబడుతుంది. ఎక్కడ ధర్మాచరణ ఉంటుందో ఆయన అవసరం అక్కడ లేదు. ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ ఆయన అవసరం ఉంటుంది. హిరణ్యగర్భో భూగర్భో మాధవ మధుసూదన. మాధవుడు ఐశ్వర్యానికి పతి. ఐశ్వర్యము లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ స్వరూపం అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మపత్ని అయినటువంటి మహాలక్ష్మి, లేదా తన ఐశ్వర్యమే తన లక్ష్మి. ఏమిటయ్యా ఐశ్వర్యము ఆయనకు అంటే ఈ ప్రకృతి అంతా కూడా తన ఐశ్వర్యం, తన వస్తువు. మనం ఏదైనా సంపాదిస్తే ఏమంటాము? నా ఐశ్వర్యము అంటే నా 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 వస్తువులు ఇవన్నీ నేను సంపాదించినవి, నా ఇల్లు లేదా నా భూమి, నా జాగా, నా వస్తుజాలము, నా వాళ్ళు. తనకు ఐశ్వర్యం ఏమిటంటే తన ఐశ్వర్యము ప్రకృతి. ప్రకృతిని స్త్రీగాను, అంటే ప్రకృతి అమ్మవారు, అంటే లక్ష్మీ స్వరూపము. అమ్మవారు అంటే లక్ష్మీ స్వరూపము. లక్ష్మీ స్వరూపానికి పతి అయినటువంటి వాడు మళ్ళీ మాధవుడు. మాం ధవః, మాం మహాలక్ష్మి. ఐశ్వర్యానికి ధవుడు అంటే భర్త అయినటువంటి వాడు. భర్త అంటే సంరక్షకుడు. ఐశ్వర్యాన్నంతా కూడా సంరక్షించువాడు మాధవుడు. అట్లాగే భార్య అయినటువంటి మహాలక్ష్మితో కూడి ఉండువాడు మాం ధవః, మాధవ. మహాలక్ష్మి సహితుడు మాధవుడు. మాధవో మధుసూదన. సూదనుడు అంటే సంవరించినవాడు, అణగదొక్కినవాడు. ఎవరిని? మధుకైటభులు అనే రాక్షసులను సంవరించినవాడు. రాక్షస సంహారం అంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆధీనంలోనే ఉంటుంది. దుష్ట శిక్షణ ఎప్పుడు కూడా మహావిష్ణువే. శిష్యులను రక్షించే బాధ్యత కూడా ఆయనదే. అందుకే మనకు మన పురాణాల్లో కానీ వేదంలో కానీ మనకు దుష్ట శిక్షణ అనగానే గుర్తొచ్చేది శ్రీ మహావిష్ణువు. ఆయన బాధ్యత అది. ఆయన రక్షించాల్సిందే. ఆయన పోర్ట్ఫోలియో అది తీసుకున్నాడు కాబట్టి. పరమశివుడు లయకారకుడు. మ్యాక్సిమం నువ్వు రక్షించు. నువ్వు రక్షించిన తర్వాత ఆ కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ కాగానే వెంటనే ఈశ్వరుడు ప్రవేశిస్తాడు.
లయకారకుడు, లయం చేసేస్తాడు, తీసుకెళ్తాడు. తీసుకెళ్లే బాధ్యత అయింది. తీసుకెళ్లేదాకా శ్రీ మహావిష్ణువు. అందుకే మనకు ఉత్తర కర్మల్లో కూడా చనిపోయిన తర్వాత ఏదో పిండ ప్రదానాలు అవి పెడుతుంటారు కదా. అప్పుడు ఏంటంటే యమరుద్ర ఆదిత్య రూపాయ ఆ పిండాలకు పేర్లు, మధ్యే ప్రేతరూపాయ మధ్యలో ప్రేతరూపమైనటువంటి ఒక పిండం పెట్టేస్తారు. ఆ పక్కన ఈ పక్కన ఎవరు, ఆ పక్కన ఈ పక్కన ఎవరంటే మనం పితృపితామహ ప్రపితామహ అనుకుంటాం. అది ఎప్పుడు సపిండీకరణం అనంతరం, సపిండీకరణంలో వస్తుంది. అది సపిండీకరణం అంటే అదొక శ్రాద్ధకర్మంలో అదొక కలాపం, అదొక ప్రక్రియ. అక్కడి వరకు కూడా పెట్టేటటువంటి పిండ ప్రధానాల్లో యమ రుద్ర ఆదిత్య రూపాలవి. అంటే యముడు ఉంటాడు పక్కన, ఆ పక్కన ఈ పక్కన రుద్రుడు శివుడు ఉంటాడు. ఈ ఇద్దరు కలిసి ఏం చేస్తుంటారు, ఈ చనిపోయేటువంటి ఆత్మ ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్తూ ఉంటారు. 11 రోజుల వరకు ప్రయాణమే. 11 రోజుల వరకు కూడా ఈ శరీరం నుంచి వెళ్ళినటువంటి ఆత్మకు ఇహలోక స్పృహ ఉంటుందట. ఎంత గొప్పగా చెప్పారండి వాస్తవంగా. గరుడ పురాణం ప్రకారం ఈశ్వరుడు ఒకవైపు, రుద్రుడు ఒకవైపు, తర్వాత ఒకవైపునేమో యముడు ఉంటాడు. యమ రుద్ర మధ్యలో ప్రేతపిండం ఏదైతే ఉందో అది ఆదిత్య రూపం. దశాహం వరకు కూడా ఈ విధంగా చెబుతారు మంత్రంలో పౌరోహితులు. అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, శ్మశానం వరకు కూడా శ్రీ మహావిష్ణువు రక్షకుడు, కపాల మోక్షం నుంచి రుద్రుడు, ఆయన పని కదా. అయినప్పటికీ ఈ శార్ధాన్ని అంతా కూడా మళ్ళీ రక్షించేవాడు. రక్షణ ఎక్కడ వస్తుందో అక్కడ శ్రీ మహావిష్ణువు. శ్రాద్ధ సంరక్షకస్య శ్రీ మహావిష్ణువు అని మంత్రం చెబుతారు. ఈ శ్రాద్ధం అంతా అయిపోయే వరకు కూడా మళ్ళీ ఈ కలాపాన్ని అంతా రక్షించేవారు ఎవరయ్యా, శ్రీ మహావిష్ణువే. కానీ ఆ కలాపాన్ని నిర్వర్తిస్తూ ఈ ప్రేతాత్మని తీసుకువెళ్ళేవాడు రుద్రుడు, ఆయన డ్యూటీ అది. కాబట్టి జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన మధుకైటపురుననే రాక్షసులను సంవరించినటువంటి వాడు. రాక్షస ప్రవృత్తి ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు వచ్చేస్తాడు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక అంశలో ఆయన వచ్చేసి దుష్టులను శిక్షిస్తాడు. దుష్టులే రాక్షసులు ఆయన దృష్టిలో. ఈ మధుకైటపులు అనేటువంటి రాక్షసులు బ్రహ్మ మీదికి యుద్ధానికి పోయారట. వాడి దుంపదగా ఎవడు బ్రహ్మతో యుద్ధం చేస్తాన్నవాడు లేడు. బ్రహ్మలోకానికి పోయి చంపేస్తాను లేకపోతే మాతో యుద్ధం చేయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళిద్దరిని సంహరించాడు. ఎక్కడ ధర్మానికి విఘాతము కలుగుతుందో అప్పుడు ఆయన యొక్క అవసరం ఉంటుంది. ధర్మరక్షకుడు ఆయన కాబట్టి శ్రీ మహావిష్ణువే అవతారం చెందుతాడు. వేదం ప్రకారం, పురాణాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క అంశ మాత్రమే దైవరూపకంగా వస్తుంది. బ్రహ్మ మహేశ్వరుడికి ఆ యొక్క డ్యూటీ లేదు. వాళ్ళు కూడా దేవతలే, దైవాంశే. వాళ్ళలో ఉంది కూడా. శ్రీ మహావిష్ణువుకు ఎంతైతే శక్తియుక్తులు ఉన్నాయో ఈ పరదైవతం అంతా కూడా 3 భాగాలు. ఈ 3 భాగాల యొక్క శక్తియుక్తులన్నీ కూడా ఒకటే అయినప్పటికీ ఎవరి డ్యూటీని వాళ్ళు నిర్వర్తిస్తారు. కాబట్టి ఆయన డ్యూటీ ఏమిటంటే రక్షకుడు. ఎక్కడ దుష్టులు విజృంభిస్తారో అక్కడికి వచ్చేస్తాడు. కలియుగంలో మరి ఎలా వస్తాడు? కలియుగంలో ధర్మరూపంలో వస్తాడు. ఏదో ఒక మార్గంలో దుష్టుని శిక్షిస్తాడు. శిక్ష పడాల్సిందే. మనం చెప్పుకున్నాం కదా, త్రివిర్వర్షై త్రివిర్వాసై త్రివిర్ధినై అత్యుత్కటై పాపపుణ్యై
ఇహైవ ఫలమశ్నుతే, దానికి తిరుగులేదు. ఎట్టి పరిస్థితుల్లో ధర్మరక్షణ కోసం వచ్చి తీరుతాడు. కొంత ఆలస్యం జరుగుతుంది, కలియుగం కాబట్టి కొంత మనకు అనుమానంగా ఉంటుంది, ఏంటిది ఇదంతా, ఏంటిది అని. కానీ తప్పకుండా ధర్మరక్షణార్థం ఏదో ఒక రూపంలో వచ్చి తనను తను కాపాడుకుంటాడు. ఎందుకంటే ఈ జగత్తంతా కూడా తనదే కాబట్టి, తన వస్తుజాలం కాబట్టి, తనను కాపాడుకునే బాధ్యత ఆయనదే కాబట్టి ఏదో రూపంలో వచ్చేసి దుష్ట శిక్షణ చేస్తాడు, ధర్మాన్ని రక్షిస్తాడు. ధర్మాన్ని ఎందుకు రక్షించాలి? అది మళ్ళీ తిరిగి ఈ జగత్తును రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు కాపాడు, సృష్టి ధర్మాన్ని నువ్వు కాపాడు, ప్రకృతి ధర్మాన్ని నువ్వు కాపాడు, మానవ ధర్మాన్ని నువ్వు కాపాడు. ఇవన్నీ కలిసి నిన్ను కాపాడుతాయి. స్వస్తి.